నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. అనుమానాస్పదంగా గొర్రెలు మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే పాత మంచిర్యాలకు చెందిన పోతనేని రాజబాబు అనే రైతు ఇంటి ఆవరణలో గొర్రెల మందపై అర్ధరాత్రి గుర్తు తెలియని జంతువులు దాడి చేయడంతో 21 మృతి చెందాయి. మరో 20 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. సదరు రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని గొర్రెల మందపై దాడి చేసింది పుల లేక వేరే ఇతర క్రూర జంతువుల అన్న కోణంలో విచారణ చేపట్టారు. పశుసంవర్ధక శాఖ వైద్యులు గాయపడ్డ గొర్రెలకు చికిత్స అందిస్తున్నారు. గొర్రెలు మృతి చెందడంతో సుమారు 5 లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. పట్టణానికి కూతవేటు దూరంలోనే గొర్రెల మందపై క్రూర జంతువులు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిన్న పక్కన రాత్రి తెల్లారన్న 4 బహుశా కాలేదు అన్ని తల్లి దూర పడినాయి అక్కడ అన్ని ఒక కాడ దగ్గర పడినాయి. పాత మంచిర్యాల హైవే పక్కన ఇంట్లో వైల్డ్ యానిమల్ లేకపోతే స్ట్రీట్ డాగ్స్ అనే ఇంకా కన్ఫర్మేషన్ లేదు. బయట ఊడితోనే ఆల్మోస్ట్ ఒక 30 to 40 వరకు అటాక్ అయినాయి. దాంట్లో ఒక 22 వరకు ఆల్రెడీ డెత్స్ అయి ఉన్నాయి. కొన్ని సీరియస్గా ఉన్నాయి. సీరియస్గా ఉన్న వాటికి ట్రీట్మెంట్ అందిస్తాము. అంటే ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలే కానీ దీనికి రైతుకు న్యాయం చేసేటట్టు మేము చర్యలు తీసుకుంటాం. చనిపోయిన వాటికి మా ప్రొసీజరల్ థింగ్స్ నడుస్తున్నాయి. మార్క్స్ గుర్తించలే, ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. మేమేంటంటే అది బయట ఎట్లా చనిపోయింది అనేది మేము కాజ్ ఆఫ్ డెత్ అనేది మేము మెన్షన్ చేస్తాం. సో ఆ ప్రొసీజర్స్ నడుస్తున్నాయి. అండ్ ఏవైతే సీరియస్గా ఉన్న వాటికి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. స్టాఫ్ వచ్చేసి మేము క్యాంప్తో అన్నిటికీ ట్రీట్మెంట్ ఇస్తాం. సస్పెక్ట్ చేస్తాం కాబట్టి ఈవెన్ ర్యాబీస్ రాకుండా కూడా అన్ని వాటికి కూడా ర్యాబీస్ ప్రివెంటివ్ మెజర్స్లో బతుకున్న వాటికి టీకాలు కూడా వేయడం జరుగుతుంది. మా డిపార్ట్మెంట్ 4 గంటలకు లేచి లైట్ వేసే వరకు దాని మీద పండి రక్తం తాగుతున్నది. మొత్తుకునే వరకు అది వెళ్ళిపోయింది కదా, లేనే లేదు. అది కుక్కలు కాదు, అడవి జంతువు ఉంది. ఏదైనా పక్క అది కుక్కలు అయితే నాకు తెలుసా, నక్కలని తెలుసు కానీ అది అడవి జంతువు. అది మొత్తం ఎన్ని గొర్రెలు మీకు? మొత్తం నాకు 60 సనుగులు ఉన్నాయి. 60 ఇట్లకెళ్ళి 45 సనుగులు అయినాయి సార్. 36 వచ్చినాయి. ఇంకా 10 సనుగులు మొత్తం సీరియస్ ఉన్నాయి. ఒకటి 14-15 వేలు పెట్టేసిన సార్. పోయిన మంగళవారం 3 వారాలు అవుతుంది. రేపటి మంగళవారానికి ఒక ఇత్తనం పోతే 30 వేలు పెట్టి తెచ్చిన ఆటివినికే గొర్రెలకి. అవి అంగోలు గొర్రెలు అన్నట్టు. దాదాపుగా 5 లక్షల చిల్లర 6 లక్షల దగ్గర అయినాయి సార్. నేను కొన్నాయి, అవి పైసలు పెట్టుకొని కచ్చుకున్నాయి. కాయస్ కొద్ది తెచ్చుకున్నా సార్ తెల్ల గోర్లు. పొడేలకు ఆటిని కావాలనే 30 వేలు పెట్టి పొడేలు కూడా తెచ్చుకున్నా. ఉన్నది పొడేలు కూడా 36 సనుగులు తెచ్చినాయి. ఇంకా 10-12 సనుగులు మొత్తం సీరియస్. అవి కూడా బతికి 45 సనుగులు మొత్తం ఆల్రెడీ చచ్చిపోయినాయి. లెక్కలు చనిపోయినట్టు చూసిపోయింది. అంటే ఏమంటే అది ఏంటి అన్నది అన్నారు. కానీ నేను చూసింది అయితే అది సార్. మంచిర్యాల జిల్లా చెన్నూరు కమిషనర్ రూటే సపరేట్ గా ఉంది. సామాన్య ప్రజలకు ఒక రూల్, అధికారులకు ఒక రూల్ ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు. వాహనానికి నంబర్ ప్లేట్ లేకుంటే పోలీసులు, ఆర్టీఏ అధికారులు జరిమానా విధిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ రూటే సపరేట్ గా ఉంది. ఆయన కారుకు నెంబర్ ప్లేట్ లేకున్నా రోడ్డుపై వెళ్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి నిబంధనలు పాటించకపోతే చర్యలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. సుమారు ₹16 లక్షలు విలువ చేసే 103 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు హిమవంత్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైద్య చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో మెరుగైన వైద్య చికిత్స కోసం కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటి వరకు వందల కొలది LOCలు అందించడం జరిగిందని పేర్కొన్నారు.
మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచిన మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. నాయకత్వం ఈరోజు CMRF చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది. మా కార్యకర్తలు అందరం డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిత్యం శ్రమిస్తూ మా చెన్నూరు కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి పెట్టి గల్లీ గల్లీ తిరుగుతూ రోడ్లు కానీ చెన్నూరులో ఏ ఆపద ఉన్నా కానీ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా ఊహించుకుంటూ నిత్యం అహర్నిశలు కష్టపడుతూ అధిక సంఖ్యలో మా చెన్నూరు నియోజకవర్గానికి CMRF చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎవరు ఆపదలో ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ వాళ్ళకు ఏదైతే ఇమ్మీడియట్లీ LOC ఇప్పించి ఆదుకోవడం జరిగింది. ఎంతో కొన్ని వందల మందికి ఈరోజు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని ఉద్దేశంతో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రత్యేకంగా హాస్పిటల్ పోయిన వెంబడే ఇమ్మీడియట్లీ LOC ఇప్పించి వాళ్ళకు తగిన చికిత్స చేయించడం జరుగుతుంది. కాబట్టి మా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి కృషి వల్ల ఎంతో మన కాన్స్టిట్యున్సీ ముందుకు పోతుందని చెప్పి దానికి ఎవరైనా పేద ప్రజలు ఎవరైనా అధైర్యపడకుండా ముందుకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఇమ్మీడియట్లీ ఏదైనా ప్రైవేట్గా వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకున్నా కానీ LOC ఇప్పించి ఆదుకోవడం జరిగింది. ఇంతవరకు పెద్ద మొత్తం మీద మన కాన్స్టిట్యున్సీలో CMRF చెక్కులు వచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు కూడా 103 చెక్కులు ఇవ్వడం జరిగింది. మా టౌన్ ప్రెసిడెంట్ గారు కానీ మా లోకల్ లీడర్లు కానీ అందరం కలిసి సహాయ నిమిత్తం ప్రతి వాళ్ళని పిలిపించి ఇక్కడ క్యాంప్ ఆఫీసుల్లో పెద్ద మొత్తం మీద చెక్కులు ఇవ్వడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో వికలాంగుడైన రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. 2023 సంవత్సరం నుండి చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్న తన ఇంటి పేరు మార్పు కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాదుడే కరువయ్యారంటూ రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్ను చెల్లించేందుకు పేరు మార్పు చేయండి అని వేడుకున్నా కూడా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పెడచెవిన పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామూలు ఇస్తేనే పనులవుతాయని పరోక్షంగా మున్సిపల్ కమిషనర్ అడిగాడని రిటైర్డ్ తహసీల్దార్ తెలిపారు. ఉన్నత స్థానంలో ఉద్యోగం చేసి రిటైర్డ్ తహసీల్దార్ అయిన తనకే ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే సామాన్య ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో పని పూర్తి చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. నేను చెప్తున్నా కదా సార్, నేను హౌస్ టెస్ట్ కట్టాలని మీతో చెప్తున్నా. మరి మళ్ళీ దాని తర్వాత కదా మీరు కట్టాలని ఎట్లా అంటున్నాను? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? లీవ్ పెట్టి వెళ్ళిపోండి, మీరు ఇక్కడికి వెళ్ళి రేపు లీవ్ పెట్టి వెళ్ళిపోండి, లేకపోతే మీ ఉద్యోగానికి పరిచయం అయిపోతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ టు యూ మిస్టర్ కమిషనర్ సాబ్, చెప్తున్నా. గులాబీ పూరే ప్రశ్న పెట్టడం మొత్తం ప్రశ్న పెట్టు రోజు ఒకటి. అరే 23 నుంచి వేస్తున్నా, అది కూడా చూద్దాం అయ్యా. ఈయనకు ఇంటికి పోయేది ఉన్నాయి, మనిషికి చావు వస్తే రెక్కలు వస్తాయట. ఆయన ఉన్నాడు, ఆయన కలెక్షన్ ఆఫీసర్. ఎవరు చెప్పిన గుడ్డలు ఇస్తాను వెంకటేశ్వర ముందట ఈయనకు చెప్పిన, ఆయనకు కూడా చెప్పిన, ఈయనకు కూడా చెప్పిన, వెంకటేశ్వర్ కూడా చెప్పిన. ఎంత ఇస్తాను? ఆ గుడివిల్ ఎంత అని అమౌంట్ చెప్పాలి, వాస్తవంగా చెప్పాలి. ఎంత కావాలి, 1,00,000 కానీ 1,000 కానీ 8,000 కానీ అని నిన్న మధు ముందట చెప్పిన. ఆయనకు
ముఖ్యంగా చెన్నూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రెస్ వాళ్ళకు కూడా అందులో మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు ఖాజా నియాజుద్దీన్, ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగ అధికారి. నా హౌస్ నెంబర్ 22-70 గోదావరి రోడ్, చెన్నూరు. నేను ఎందుకు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్కి వచ్చానంటే, గత 22/20/23 నా ఒక పిటిషన్ రిటర్న్ షేప్లో పెట్టాను. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి ఆధారు, రైస్కి పేపర్ కూడా జతపరిచి ఇచ్చాను. దాని తర్వాత 5/3/2024 రోజు కూడా మళ్ళీ ఇచ్చాను. దాని తర్వాత 4/9/2024 రోజు మళ్ళీ ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత పర్సనల్గా 10/4/2025 రోజు పర్సనల్గా వచ్చి కమిషనర్ గారిని కలిసి సార్కి ఇది ఉన్నది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే సార్ 2 రోజులలో నేను చేసిస్తాను అని అన్నారు. దాని తర్వాత చేయలేదు. నేను 2 రోజులు కాదు 1 వీక్ ఛాన్స్ ఇచ్చాను. 1 వీక్ ఛాన్స్ ఇచ్చి గత 10వ తారీఖు ఇస్తే నెక్స్ట్ మండే రోజు మళ్ళీ నేను మార్నింగ్ వచ్చాను. మార్నింగ్ వచ్చి కమిషనర్ గారిని కూడా కలిశాను. దాని తర్వాత కన్సల్ వెంకటేశ్వరరావు జూనియర్ అసిస్టెంట్ ఇక్కడ పనిచేస్తాడట, ఆయన కూడా కలిశాను. అవుతుంది అనుకుంటా ఉన్నాడు. దాని తర్వాత ఎంక్వైరీ చేయమన్నాడు కమిషనర్. దట్ ఈజ్ ఎన్సెషనల్ ప్రాపర్టీ, తాత ముత్తాతల దానికి అక్కడ ఎంక్వైరీ చేసే అవసరం లేదు, కానీ మీ రూల్స్ ప్రకారంగా చేయమంటే ఓకే అన్నాను. ఆయన ఇంటికి పోయి హద్దూరు పక్కకున్న వాళ్ళ సైడ్లో ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అడిగి తెలుసుకొని ఇది ఈయనదేనా ఆయనదేనా అని అడిగి ఆయన లెవెల్లో ఆయన చేసుకున్నాడు. దానికి అబ్జెక్షన్ నాకేం లేదు. ఎట్ దట్ టైం ఐ విల్ స్టే ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నేను అక్కడ నా ఇంటి ముందరే నిలబడి ఉన్నాను. ఆయన చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ స్టేజ్ మళ్ళీ నేను వచ్చాను. ఏమైంది అంటే, సార్ మీటింగ్ వెళ్ళాడన్నాడు. ఓకే, మీటింగ్కు వెళ్ళాడంటే వెళ్ళాడు. ఆ రోజు కమిషనర్ గారు మన మినిస్టర్ గారు వచ్చారు కాబట్టి వెళ్ళాడు. దాని తర్వాత నేను ఈవినింగ్ 3:30 వచ్చాను. ఆఫ్టర్ మీటింగ్ అయిన తర్వాత సార్ రేపు రండి 12 గంటలకు ఇస్తా అన్నాడు. ఓకే అన్నాను. నెక్స్ట్ డే వచ్చారు. కమిషనర్ గారు లేరు, వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ ఉన్నాడు. ఏమైందంటే రేపు 12 గంటలకు ఈరోజు అనగా నిన్న కలిస్తే 12 గంటలకు మళ్ళీ తప్పకుండా మీ పూర్తి పని అయిపోతుంది అని పూర్తి అనేది ఒక వర్డ్ యూజ్ చేసి పూర్తి పని అవుతుంది అని చెప్పాడు. ఓకే అన్నాను. మళ్ళీ ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చిన తర్వాత వెంకటేశ్వర జూనియర్ అసిస్టెంట్ అయితే లేడు. కమిషనర్ గారిని కలిశాను. కమిషనర్ గారు ఏమన్నారంటే సరే నేను చేసేస్తా సార్ అన్నాడు. ఫైల్ తీశాడు, చూసిన తర్వాత హౌస్ ట్యాక్స్ కట్టండి, మీ పని అయిపోతుంది, నా హౌస్ నేమ్ ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిపోతుంది అన్నాడు. కానీ నేను చెప్పేది ఇన్ మై నాలెడ్జ్ దట్ హౌస్ ట్యాక్స్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. నేను నా రిటర్న్ పిటిషన్లో ఇచ్చాను, ఐ కాంట్ రెమిట్ హౌస్ ట్యాక్స్ సబ్జెక్ట్ టు కండిషన్ ఆఫ్టర్ నేమ్ కరెక్షన్. ఇంటి యజమాని యొక్క పేరు కరెక్షన్ అయిన తర్వాతనే నేను హౌస్ ట్యాక్స్ కడతాను అని నేను నా పిటిషన్లో నేను కమిట్మెంట్ అయినా. ఈ హౌస్ ట్యాక్స్కు నేమ్ కరెక్షన్కు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి కమిషనర్ గారిని కోరేది మరొకసారి కోరేది ఏంటంటే, ఒక అధికారిగా ఉండి విరమణ పొంది పర్సనల్గా వచ్చి కలిసిన తర్వాత కూడా ఇవాడికి 13 రోజులైంది, నా పని కాలేదు. అయితే సాధారణ ప్రజలకు కమిషనర్ గారు ఏం పని చేస్తారు అనేది నా ఆవేదన. కాబట్టి దయచేసి కమిషనర్ గారు చెన్నూరు ప్రజలందరికీ ఎలాంటి మన ఏమంటారో తెలుగులో ఎలాంటి మన హరాస్మెంట్ చేయకుండా, ఎలాంటిది ఇది చేయకుండా వచ్చిన వాటికి వితిన్ 1 వీక్ లోపల కూడా మళ్ళీ దయచేసి అందరినీ పని చేసుకుంటా పేరు సంపాదించి చెన్నూరుకి వెళ్ళి ట్రాన్స్ఫర్ కావాలని నేను మనవి చేస్తున్నాను. నేటి SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.